ఆ అమ్మాయి మనతో ఉన్న నాళ్ళు ఎంత బాగా చూసుకున్నావురా. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెట్టామా, కానీ ఇక్కడ ఇల్లు ఉడవడాలు, అంట్లు కడగడాలు, కావాల్సి వస్తే ఒళ్ళు కూడా పట్టించుకుంటారా. మనకెందుకు, మన పనేంటి? డబ్బు తీసుకున్నావా, డబ్బేసావా? నేనేదో మాటిచ్చానంట, వస్తానంట. మరి ఇంత మైకురాలేంట్రా, వాళ్ళందరి మధ్య ఎలా బతుకుతుందో. అంటే అమ్మాయి మీద లైకింగా? మీ లైకింగ్ ఓన్లీ మనీ. పోలేరా బాబు, రేపు పొద్దున్న ఆడితో గొడవ పెట్టేసుకుంటాను టెన్షన్ పడిపోయాను. రేపు అబ్బాయి పేరు మీద బొండుగాడితో రిజిస్టర్ మ్యారేజ్ కదా. ఏమయ్యా వేలు ముద్ర నయించవయ్యా. ఇప్పుడు చెయ్యిస్తానే. ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం, అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చేస్తావురా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఇది బావా, నువ్వు ఆడాలను కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. జంపైపోవాలి. ఎక్కడికి జంప్ అయిపోతారు. తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చాలి. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి, మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? బాబు చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు నెల రోజుల కింద ఇచ్చింది కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను.